హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అదేమిటంటే వాలంటీర్లకి గుడ్ న్యూస్. పాత వాలంటీర్లు కొనసాగింపు అయితే అందరూ కాదు, వీరు మాత్రమే అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వారి నుంచి పెద్ద ఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లతో తన ఫోన్ నిండిపోయిందని చెప్పారు. ఇక రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. 1వ తేదీన ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ చేస్తామని మాటిచ్చారు. తన కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించారని చెప్పారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంస్కరణలు ప్రకటించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం ఒక వరంగా భావిస్తున్నానని అన్నారు. ఇక మాది విడతల వారి ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. ఇక వెలుగొండ ప్రాజెక్టుకు వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చూశారు కంటే మొత్తం మీదుగా వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వాలంటీర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అయితే వారి నుంచి పెద్ద ఎత్తులో వస్తున్న ఈమెయిల్స్, ఏదైతే వాట్సాప్ మెసేజ్లతో తన ఫోన్ నిండిపోయిందని చెప్తున్నారు. అయితే రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లను మాత్రం కొనసాగిస్తాము విధుల్లోకి అని ఏదైతే ఎలక్షన్లకు ముందు కొంతమంది అయితే రాజీనామాలు చేశారు, వాళ్ళనైతే విధుల్లోకి తీసుకోము, రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను మాత్రం విధుల్లోకి తీసుకుంటామని ఏదైతే మంత్రి బాల వీరాంజనేయ స్వామి అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొంతమంది వాలంటీర్లకు. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.